హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనలీ ఒక డైరెక్టర్ దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది. బేసిక్గా డైరెక్టర్ దగ్గర నుంచి సినిమాలు రావడం కొత్త ఏం కాదు. డైరెక్టర్ దగ్గర నుంచి సినిమాలు వస్తుంటాయి. కాకపోతే ఆ డైరెక్టర్ హీరోగా నటిస్తున్న సినిమా వస్తుందంటే అది కొంచెం డిఫరెంట్ అనమాట. బేసిక్గా ఇప్పుడు మన ఇండియాలో ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు ఈరోజు రీజనల్ లాంగ్వేజ్ నుంచి పాన్ ఇండియా వైజ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తున్నారు. సో ఏంటంటే డైరెక్టర్లు సినిమాలు నటిస్తారు అప్పుడప్పుడు. కాకపోతే చిన్న చిన్న పాత్రలు నటించడం జరుగుతుంది. కానీ ఒక సాలిడ్ డైరెక్టర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ ఆల్రెడీ సినిమాలు షూట్ చేసుకుంటూ సినిమాల స్టోరీలు రెడీ చేస్తూ ఆయన ఒక సినిమాలు నటిస్తున్నాడు, హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరు అంటే తమిళ సూపర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. సో లోకేష్ కనకరాజ్ గారు ఒక సినిమాలో నటిస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. ఆయన సినిమా డైరెక్టర్గా 8823 సినిమా కూడా ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే లోకేష్ కనకరాజ్ ప్రజెంట్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. సినిమా పేరు వచ్చేసి DC. ఆ సినిమాకి సంబంధించి చిన్న గ్లిమ్స్ అయితే బయటికి రావడం జరిగింది. దాదాపు 1 నిమిషం 38 సెకండ్లు ఉంది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ని అందిస్తుంది అనిరుద్. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ అనిరుద్ కాంబినేషన్ చాలా సినిమాలో ఉంటుంది కాబట్టి ఆయన సినిమాకి కూడా లోకేష్ కనకరాజ్ గారు అనిరుద్ని తీసుకోవడం జరిగింది. అండ్ ప్రొడ్యూసర్ సంస్థ వచ్చేసి 8822కు తర్వాత 8823కి ఎవరైతే కళానిధి మారన్ సన్ పిక్చర్స్ ఉన్నారో వాళ్ళే ఈ సినిమాకి కూడా ప్రొడ్యూసర్గా చేయడం జరుగుతుంది. సో ఏంటంటే 1 నిమిషం 38 సెకండ్లు ఉంది. పూర్తిగా చూస్తుంటే ఏంటంటే కొంచెం వైల్డ్ లుక్లో ఉన్నాడు, కొంచెం మాస్ లుక్లో ఉన్నాడు లోకేష్ కనకరాజ్. అండ్ దీన్ని చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే కొట్టింది. అదే తెలుగులో జ్యోతిలక్ష్మి సినిమా ఉంటుంది కదా, సో ఆ యాంగిల్లో కొద్దిగా ఆ వైబ్ అయితే కనిపించింది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మ్యూజిక్ ఉందో అనిరుద్ మ్యూజిక్ అయితే పూర్తిగా ఆ విజువల్స్ని డామినేట్ చేసిందని చెప్పొచ్చు. మంచి వైలెంట్ మ్యూజిక్తో పూర్తిగా డామినేట్ చేసింది. ఓవరాల్గా దేవదాస్ అనే పాత్రలో లోకేష్ కనకరాజ్ ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నాడు. సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుందో పూర్తిగా అర్థం కాలేదు. కాకపోతే కొంచెం మనడు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో లవ్లో పడడం ఇలా కనిపిస్తుంది. సేమ్ జ్యోతిలక్ష్మి యాంగిలే ఇందులో కొద్దిగా కనిపిస్తుంది. కాకపోతే లోకేష్ కనకరాజ్ గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. సినిమాకి సంబంధించిన గ్లిమ్స్నీలో వ్యాలంటైన్ డే సందర్భంగా బ్లడీ వ్యాలంటైన్ అని చెప్పి రిలీజ్ చేశారు. బట్ ఏంటంటే కింద చాలా మంది కామెంట్లు ఏం చేస్తున్నారంటే లోకేష్ కనకరాజ్ LCU మీద తప్ప మిగతా అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాడని చెప్పి కింద కామెంట్లు చేస్తున్నారు. అందుకే తమ్నైల్ని కూడా అదే పెట్టాము. ఏంటంటే లోకేష్ కనకరాజ్ LCU మీద తప్ప ఏదైతే LCU యూనివర్స్ ఉందో ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 యూనివర్స్ అదే అనమాట లోకేష్ కనకరాజ్. ఆ యూనివర్స్ మీద తప్ప మిగతా అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నా అంటున్నారు, కానీ చాలా స్ట్రాటజీగా ఆలోచిస్తున్నాడు. ప్రజెంట్ ఆయన ఒక సినిమా తీస్తున్నాడా, ఆయన ఒక సినిమా తీసిన తర్వాత ఆ బన్నీతో ఒక సినిమా తీయబోతున్నాడు 8823 సినిమా తీసిన తర్వాత మనకు ఖైదీ 2 అనేది పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ఇక్కడే మాస్టర్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడంటే లోకేష్ కనకరాజ్ బన్నీతో ఏదైతే 8823 సినిమా తీయబోతున్నాడో ఆ సినిమాకి లోకేష్ కనకరాజ్ దాదాపుగా 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు. ఎందుకు అంటే నెక్స్ట్ ఏదైతే LCU యూనివర్స్ ఉందో LCU యూనివర్స్ ఖైదీ 2 ఉంది కదా కార్తీతో, ఆ సినిమాని ఆయనే ప్రొడ్యూసర్గా ఉండబోతున్నాడు. ఖైదీ 2కి ఆయనే ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఆయనే నిర్మించాలనుకుంటున్నాడు ఆ సినిమాని. ఎందుకంటే ఖైదీ 2కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఖైదీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు, LCUకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. చాలామంది కూడా ఖైదీ 2నే ఇప్పుడు వస్తుందేమో అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. బట్ ఏంటంటే ముందు బన్నీని తీసిన తర్వాత బన్నీని తీసి ఆ పాన్ ఇండియా లెవెల్లో ఒకసారి మళ్ళీ ఎంట్రీ అయిన తర్వాత అప్పుడు ఖైదీ 2ని మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాకి ఇంకా వేరే రేంజ్ హైప్ వస్తుంది. సో ఏంటంటే లాభాలు కూడా బాగా వస్తాయి. అందుకే ఖైదీ 2కి నాకు తెలిసి ఎక్కువ బడ్జెట్ కూడా పట్టదు. అందుకే లోకేష్ కనకరాజ్ తానే నిర్మాతగా ఉండి ఆ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాడు. అందుకే మంచి స్ట్రాటజీ పరంగా ప్రజెంట్ హీరోగా నటిస్తున్నాడు. తర్వాత బన్నీతో ఒక సినిమా. సో ఇదంతా గ్యాదర్ అయిన తర్వాత తానే ప్రొడ్యూసర్గా వివరించి ఖైదీ 2ని రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే LCUకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అందుకుంటుంది. సో LCU మీద ఫోకస్ పెట్టట్లేదు అని అనుకున్నాం, కానీ LCU మీద మంచి ఫోకస్ ఉంది. కాకపోతే ఆ ఫోకస్ మీద ఎలా పెట్టాడంటే తనకు లాభాలు వచ్చే విధంగా, తనకు డబ్బు వచ్చే విధంగా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తున్నాడు అనమాట. సో అది సినిమా చేయాలి, సినిమాని ఎలా అమ్మాలి, సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఏదైతే రాజమౌళి గారి స్ట్రాటజీ ఉంటుందో ఆ స్ట్రాటజీని ప్రజెంట్ ఇక్కడ లోకేష్ కనకరాజ్ అయితే యూజ్ చేస్తున్నాడు. సో ఏంటంటే మనకి LCU మీద ఫోకస్ ఉంది. ఒకసారి బన్నీ సినిమా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా LCU మీద మళ్ళీ ఫోకస్ పెడతాడు. కానీ DCకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ అయితే ఓకే బాగుంది, కాకపోతే ఎక్కడో చూసినట్టయితే అనిపించింది. మరి మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలాగే అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.